శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. కొద్దిగా ఎక్కువ కాలము విరామము తరువాత మళ్ళీ జ్ఞానరస గుళికలను ఈరోజు చెబుతున్నాను. విశేషం ఏమిటి అని అంటే, ఈరోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా వైకుంఠ ఏకాదశి మహత్వాన్ని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ మధ్య జ్ఞానరస గుళికలను కొద్దిగా నిలిపివేయటానికి కారణం ఏమిటి అని అంటే, రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రము కన్నడము తెలుగునందు పాఠం చెప్పటము, తర్వాత హరికథామృత సారము పాఠము తెలుగునందు విస్తారంగా చెప్పటం చేత కొద్దిగా జ్ఞానరస గుళికలకు విరామం వచ్చింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా జ్ఞానరస గుళికను ఈరోజు చెబుతున్నాను. వైకుంఠ ఏకాదశి ఈ మార్గశిర మాసమునందు ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షమునందు వచ్చేటటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఏకాదశి అంటే ఉపవాసం చేయాలి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి చెప్పటానికి ముందుగా మనము నెలకు 2 ఉపవాసములు ఏకాదశి చేయాలి. ఒకటి శుక్లపక్షమునందు, ఇంకొకటి కృష్ణపక్షమునందు. నెలకు 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశి ఉపవాసములు చేయాలి. ఉపవాసము అంటే నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా, ఉపవాసము అంటే అన్న పానీయాదులు లేకుండా, నిద్ర లేకుండా కడుపును కాల్చుకోవటము, నిద్రపోకుండా కంటికి ఇబ్బంది కలిగించటము ఉపవాసమా. ముఖ్యంగా ఉపవాసము అని అంటే ఆహారము మానివేసి కడుపును కాల్చుకోవటము. వీడు ఉపవాసం చేస్తూ ఉన్నాడు, 1 పూట లేదా 2 పూట్ల అని మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం అంటే మనకు ఒక భావన వచ్చేసింది, కడుపును కాల్చుకోవటము, ఏమీ తినకుండా. అయితే ఉపవాస శబ్దానికి అది అర్థం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించటం. ఉపవాసము అంటే దగ్గరగా నివసించటము. ఎవరికి దగ్గరగా నివసించటము? భగవంతునికి దగ్గరగా నివసించటమే ఉపవాసము అని అర్థం. అయితే భగవంతునికి దగ్గరగా నివసించటమే ఉపవాసం అని చెప్పి మనము గర్భగుడిలోనో లేదా మన ఇంటిలోని దేవుని గదిలోనో వాకిలి వేసుకొని ఉంటే అది భగవంతునికి దగ్గరగా ఉన్నట్లు అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. భగవంతునికి దగ్గరగా ఉండటము ఉపవాసము అంటే మనము మన యొక్క త్రికరణములను, కాయము, వాక్కు, మనస్సు, ఈ 3 కాకుండా మన అన్ని 11 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వీటిని నియంత్రించేటటువంటి ఏకాదశ ఇంద్రియము మనస్సు. వీటన్నింటినీ భగవంతుని యందు, భగవంతుని విషయమునందు లగ్నం చెయ్యటము, మగ్నం చెయ్యటమే ఉపవాసము. అంటే మన ఇంద్రియములన్నీ, ముఖ్యంగా మన మనస్సు ఐహిక విషయములపైన పోకుండా ఆ ఏకాదశి రోజున భగవంతుని యందే మన మనస్సు లగ్నం చెయ్యటమే ఉపవాసం. అంటే భగవంతునికి దగ్గరగా వసించటము. ఈ విధంగా చేసేటటువంటిది ఉపవాసము. కానీ భగవంతుని ధ్యానము, స్మరణ లేకుండా కేవలము కడుపును కాల్చుకోవటమే ఉపవాసమైతే
పాము కూడా మనందరికంటే ఎక్కువగా ఉపవాసం చేస్తుంది. పాము ఆహారము దొరికితే తింటుంది, లేదా కేవలము గాలిని మాత్రం పీల్చుకొని జీవిస్తుంది. మన ఉపవాసము ఉరగము అంటే పాము చేసేటటువంటి ఉపవాసము కాకూడదు. మన ఉపవాసము అర్థవంతము కావాలి. అంటే 14 రోజులకు ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారైనా ఐహికములైనటువంటి అన్ని విషయములను వదిలి మన ఇంద్రియములను కేవలము భగవంతుని యందు మగ్నం చెయ్యటమే ఉపవాసం. పూర్వకాలంలో ఉపవాసము ఆ విధంగా చేసేవారు కాబట్టి ఆ భగవంతుని ధ్యానములో, భగవంతుని స్మరణలో అన్న పానీయాదులను కూడా మరచిపోయి, నిద్రను కూడా మరచిపోయి ఉపవాసము చేస్తూ జాగరణ చేసేటటువంటి వాళ్ళు. అది నిజమైనటువంటి ఉపవాసము. ఈ విధమైనటువంటి ఉపవాసాన్ని ఎవరు చేశారు అంటే మహానుభావులందరూ ఇదే విధంగానే ఉపవాసం చేస్తారు, వారి వారి యోగ్యతానుసారంగా. అయితే రాఘవేంద్ర స్వామి మఠంలో సురేంద్ర తీర్థులు అని మహానుభావులు, అంటే విజయేంద్ర తీర్థుల గురువులు, విజయేంద్ర తీర్థుల శిష్యులు సుధీంద్ర తీర్థుల శిష్యులు రాఘవేంద్ర తీర్థులు. రాఘవేంద్ర స్వాముల వారికి పరమ గురువులైనటువంటి విజయేంద్ర తీర్థుల గురువులు సురేంద్ర తీర్థులు అని. వారు నిత్యోపవాసం చేసి అహోబల నరసింహస్వామిని ప్రసన్నీకరించుకున్నటువంటి మహానుభావులు. ఉపవాసం అంటే మనము తెలిసిన విధంగా కడుపును కాల్చుకోవటమే ఉపవాసం అయితే, అహోబల నరసింహస్వామి పాముకు కూడా ప్రత్యక్షం కావాలి. ఇక్కడ ఉపవాసం అంటే మన మనస్సును కేవలము భగవంతుని యందు లగ్నం చెయ్యటమే ఉపవాసము. కాబట్టి ఆ విధంగా నిత్యము ఉపవాసము చేసి అహోబల నరసింహస్వామిని ప్రసన్నీకరించుకున్నటువంటి మహానుభావులు సురేంద్ర తీర్థులు. ఇది ఉపవాసానికి నిజమైనటువంటి దృష్టాంతం. ఇక మన వైకుంఠ ఏకాదశికి వస్తే, సంవత్సరంలో 24 ఏకాదశులు మనం ఉపవాసం చేయాలి. తప్పకుండా ఈ విధంగా ఉపవాసం చేయాలి. ముఖ్యంగా వైకుంఠేకాదశి అనేటటువంటి ఈ ఏకాదశి మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో శుక్లపక్షమునందు వచ్చేటటువంటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈ రోజున స్వామి వైకుంఠము యొక్క ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారము ద్వారా ముక్కోటి దేవతలకు భగవంతుడు దర్శనమిస్తాడు అనేటటువంటిది ప్రతీతి. ఈ కారణంగా వైష్ణవ ఆలయాలలో విశేషంగా వైకుంఠ ద్వారాన్ని నిర్మించి ఆ ద్వారము ద్వారా భక్తులకు ప్రవేశాన్ని కల్పించి ఆ ద్వారము ద్వారా భగవంతునికి ఈ వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాన్ని కలిగిస్తారు. ఈ విధంగా మనకు వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుని దర్శనము విశేష పుణ్యదాయకము. ఈ ఒక్కరోజు ఉపవాసము మనము చేస్తే సంవత్సరంలో వచ్చేటటువంటి 24 ఏకాదశి ఉపవాసములు చేసినంత ఫలము కలుగుతుంది అని. అంత మాత్రం చేత మనము మిగిలిన ఏకాదశి రోజున ఉపవాసం చెయ్యరాదని కాదు, ప్రతి ఏకాదశి చెయ్యాలి. అయితే వైకుంఠ ఏకాదశి రోజున విశేషంగా ఉపవాసం చెయ్యాలి. ఈ విధంగా భగవంతుని యందు మన మనస్సు లగ్నం చేసి ఐహిక విషయములందు అనాసక్తులై ఉపవాసం చెయ్యాలి. ఇది వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి అయిన తరువాత వచ్చేటటువంటి ద్వాదశి రోజున ముక్కోటి ద్వాదశి అని అంటారు. ఈ ముక్కోటి ద్వాదశి అని ఎందుకయ్యా పేరు వచ్చింది అని అంటే, ఈ ధనుర్మాసమునందు మార్గశిర శుద్ధ ద్వాదశి యందు ముక్కోటి ద్వాదశిని ఆచరిస్తారు. ఎందుకంటే ఆ రోజు
33 కోటి దేవతలు భూవైకుంఠమైనటువంటి తిరుమల దేవాలయం పక్కన ఉన్నటువంటి స్వామి పుష్కరిణి తీర్థంలో స్నానమాచరిస్తారట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తరువాత వచ్చే ద్వాదశిని ముక్కోటి ద్వాదశి అని మనకు పేరు వచ్చింది. ఏ ఏ విష్ణు క్షేత్రములలో భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే స్వయం వ్యక్త క్షేత్రములైనటువంటి విష్ణు క్షేత్రములు శ్రేష్టం. వాటిలో తిరుమల, శ్రీముష్ణము, తోతాద్రి, శ్రీరంగము, ఈ విధంగా ఇటువంటి వైష్ణవ క్షేత్రములలో మనకు వైకుంఠ ద్వారము నుండి భగవంతుని వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసము చేస్తూ దర్శించటము అనేటటువంటిది అత్యంత పుణ్యదాయకము. ఇక తిథిత్రయము దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులను హరిదినములు అని అంటారు. అంటే ఏకాదశి వ్రతము ఈ 3 రోజులు చేరితే ఒక వ్రతము. వ్రతములన్నింటిలో కంటే ఏకాదశి వ్రతము చాలా ఉత్తమమైనటువంటిది. ఎలా చేయాలి అంటే దశమి రోజున పొద్దున భోజనం చేసి నీళ్లు తాగితే మరి ద్వాదశి రోజున పూజ చేసి తీర్థం తీసుకొని భోజనం చేయాలి. మళ్ళీ ఆ రోజు ఏమీ తీసుకోకూడదు. అంటే దశమి ఒకరోజు భోజనము, పొద్దున భోజనము, ద్వాదశి పారణ భోజనము, ఇవి తప్పించి 3 రోజులు ఒక చుక్క నీళ్లను తాగకుండా ఉండాలి. ఆ విధంగా అఖండ ఉపవాసము, ఏకాదశి ఉపవాసము అని అంటారు. ఈ విధంగా ఉపవాసం చెయ్యటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. అది సాధ్యం కాదు అన్నప్పుడు ఎవరెవరి యోగ్యతానుసారంగా ఏకాదశి రోజు దశమి రోజున రాత్రి పలహారం చేసి నీళ్లు తాగివేస్తే మళ్ళీ ద్వాదశి రోజున ఉదయము పూజ చేసి తీర్థం తీసుకున్న తరువాత నీళ్లు తాగడము, పారణ చెయ్యటము చేయాలి. ఈ విధంగా నిర్జల ఉపవాసము, నీళ్లు కూడా తాగకుండా ఈ విధంగా ఉపవాసం అన్ని ఏకాదశులు చేయాలి. వైకుంఠ ఏకాదశి తప్పకుండా విశేషంగా చెయ్యాలి. ఈ విధంగా ఉపవాసము చేసి ఏకాదశి ఉపవాసము యొక్క గొప్పదనాన్ని లోకానికి తెలియజేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అనంటే మనకు అనేక మంది ఉన్నారు. అంబరీషుడు, రుక్మాంగదుడు, ఈ విధంగా మహానుభావులు, భీమసేనుల వారు, ఈ విధంగా భక్తాగ్రేసరులు ఈ ఏకాదశి ఉపవాసాన్ని విధి విహితంగా శాస్త్రోక్తంగా చేసి భగవంతుని అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి మహానుభావులు అనేక మంది ఉన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మనము ప్రతి ఏకాదశి ఉపవాసం చేయాలి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఉపవాసం చేసి, అంటే భగవంతునికి దగ్గరగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండి ఆ హరివాయు గురువుల అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెబుతూ, ఈరోజు మనకు అనారోగ్యము కలిగినటువంటి వారు, 8 సంవత్సరాల లోపలి పిల్లవారు, 80 సంవత్సరాల పైబడినటువంటి వారు, ఇటువంటి వారికి ఏకాదశి ఉపవాసము చేయడానికి సాధ్యము కాకపోయినప్పుడు ఉప్పు లేకుండా మనము మన ఆరోగ్య స్థితి చెడకుండా ఉండేదానికి ఎంత కావాలో అంత సాధ్యమైనంత తక్కువ ఆహారాన్ని, నీటి ఆహారాన్ని మాత్రము తీసుకోవడము, లేదా ఘనాహారాన్ని అత్యంత తక్కువ మోతాదులో తీసుకొని ఏకాదశి ఉపవాసాన్ని మాత్రము తప్పకుండా ఆచరించాలి అని చెబుతూ, ఈ విధంగా వైకుంఠ ఏకాదశి యొక్క మహిమను, గొప్పదనాన్ని ఈరోజు మీకందరికీ
తెలియజేయడమైనది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.